హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి సమ్స్ ఇస్తాడండి. సమ్ ఏమి ఇచ్చాడు చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ 56, 30, 108, 120 అని అన్నాడు. లీస్ట్ కామన్ మల్టిపుల్ని ఫైండ్ చేయమన్నాడు. పెన్ పేపర్ లేకుండా 2 secondsలో ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. ఇచ్చిన 4 మల్టిపుల్స్లో సింపుల్గా ఉన్న మల్టిపుల్ తీసుకోండి. నేను ఇక్కడ 13 తీసుకున్నాను. 13 తీసుకున్నప్పుడు దానికి మల్టిపుల్ అవ్వాలంటే ఏదైనా నెంబర్ దాన్ని 3తోనూ 10తోటి కూడా మల్టిపుల్ అయితేనే కదా 30తో మల్టిపుల్ అవుతుంది. సో ఇచ్చిన నెంబర్స్లో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 30తో అది 3 తోటి 10 తోటి మల్టిపుల్ అయ్యేవి చూసుకోండి ఒకసారి. మీరు ఇక్కడ 7, 4 నాకు 10తో మల్టిపుల్ అవ్వాలంటే లాస్ట్లో 0 ఉండరు కాబట్టి 1, 4లో 0 లేదు కదా. సో మనకి 1, 4, 0 అవ్వదు. 3, 2లో 60 ఉన్నాయి కాబట్టి 10తో మల్టిపుల్ అవుతుంది. అలాగే దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైనా నెంబర్ 3తో మల్టిపుల్ అయితే కనుక దానికి ఖచ్చితంగా 9 అది డివిజిబుల్ అవుతుంది కదా. సో ఆ 3, 2 ఆప్షన్స్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి 9 వస్తే కనుక అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి యాడ్ చేస్తాను చూడండి. థర్డ్ ఆప్షన్ యాడ్ చేస్తే 366ని యాడ్ చేస్తే 9 అవ్వట్లేదు. 2 ఆప్షన్ చేస్తే 9 అవుతుంది. సో 3 అనేది నాట్ 9 అవుతుంది కాబట్టి అది డివిజిబుల్ అవ్వదు. సెకండ్ అది 9 అవుతుంది. 7 + 5 12 అవుతుంది. 12 + 6 అనేది 18 అవుతుంది. 18 అంటే 1 + 18 1 + 8 అంటే 9 అవుతుంది కాబట్టి సో డివిజిబుల్ బై 9 అయింది. సో సెకండ్ ఇది ఆన్సర్ అండి. దీనికి సొల్యూషన్ మీరు కామెంట్ చేయండి. ఇలాంటి ట్రిక్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.